హాయ్ రా. మా బుడ్డిగాడు అయితే వచ్చాడు ఈరోజు. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? జిమ్కి వెళ్తున్నావా? మనం జిమ్కి వెళ్తున్నావా? నువ్వు కూడా వస్తావా? జిమ్లో నువ్వేం చేస్తావు? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? సో గాయ్స్, అందరికీ ముందుగా విష్ అ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండి. అందరూ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరూ చేసుకుంటున్నారు కదా. సో మేమైతే చాలా ఇయర్స్ తరువాత అంటే ఎప్పుడు చేసుకునే వాళ్ళమే, సింపుల్గా ట్రీ పెట్టుకొని అంతా డెకరేట్ చేసుకొని, ఎందుకంటే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళందరికీ సరదాగా ఉండాలి అని చెప్పి చేసేవాళ్ళమి. ఈ మధ్య మళ్ళీ మా బుడ్డేగాళ్ళు వచ్చిన తర్వాత, అంటే మా బ్రదర్ కిడ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ కోసం మళ్ళీ సెలబ్రేట్ చేస్తున్నాము. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా ఆ ట్రీకి డెకరేట్ చేయటం అవన్నీ కూడా. సో వీళ్ళ కోసం ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేసాము. సో అయితే ఈ ఇయర్ అయితే ఈ సెలబ్రేషన్స్ అంతా కూడా బయటకు వెళ్ళాలి అని అనుకుంటున్నాము. సో ఆ బయటకు వెళ్ళడం కోసం అని చెప్పి మా చిన్నోడిని అయితే నేను పిలిపించుకున్నాను. వాడికి స్కూల్ హాలిడే కదా. సో నా దగ్గరికి వచ్చాడు. వాడితో ముద్దు మాటలు ఎంతో బాగుంటాయో కదా. ఈవినింగ్ మేము క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగే కెఫేస్ కొన్ని ఉంటాయి. ఆ కేఫ్కి అయితే ఈరోజు ఈవినింగ్ వెళ్ళబోతున్నాము. ఆ కేఫే డీటెయిల్స్ అన్నీ కూడా ఈవినింగ్ ఇస్తాను. ఇది వచ్చేసి మాదాపూర్లో ఉంది, అంటే ఏరియా వైజ్ కూడా ఉంటుంది. మనము ఆన్లైన్లో చెక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. సో మేమైతే మాదాపూర్లో ఉన్న కెఫేలో అయితే బుక్ చేసుకున్నాము. సో దానికోసం అని మా చిన్నోడిని తీసుకొచ్చాను. యాక్చువల్గా మాకు చర్చికి కూడా వెళ్ళాలనే ప్లాన్ ఉంది. బట్ మాకు దగ్గరలో నియర్ బై ఉంటే మాత్రం డెఫినెట్లీ విల్ గో. ఐ విల్ షో దట్ ఆల్సో. ప్రజెంట్ అయితే మా చిన్నోడితో కింద ప్లే గ్రౌండ్కి వచ్చేసి ఆడుకుంటున్నాను. యాక్చువల్గా నాకు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను టైం స్పెండ్ చేసేదాన్నే, బట్ స్ట్రెస్ రిలీఫ్ లాగా ఫీల్ అయ్యేదాన్ని కాదు. ఎందుకంటే అప్పుడు మన ఏజ్ చిన్నగా ఉంటుంది, వాళ్ళకి ఏం పెట్టాలి ఏం చేయాలి అనే మైండ్ సెట్లోనే ఉంటాం, కానీ ఎంజాయ్ చేసే మైండ్ ఆ ఏజ్లో ఉండదు కదా. ఇప్పుడు ఏంటి అని అంటే నా పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత స్ట్రెస్ రిలీఫ్గా ఉండడం కోసం అని చెప్పి ఇంకా చాలా టైం స్పెండ్ చేసినా కూడా ఎంతో మైండ్ రిలాక్స్గా ఉంటుంది. మా చిన్నోడు వాళ్ళు వచ్చారు అని అంటే సో ఐఎమ్ వెరీ లక్కీ టు స్పెండ్ టైమ్ విత్ మై నీస్. సో మీకు కూడా అలాగే ఉంటుందా? సో నేనైతే చాలా రిలీఫ్ ఫీల్ అయిపోతాను. మా బుడ్డే గారితో బ్లాగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో అందరికీ ముందుగా మేరీ క్రిస్మస్. సో ఈరోజు అయితే నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను చాలా ఇయర్స్ తర్వాత. నాతో పాటు మీరు కూడా చూసేద్దరు. ఆ సెలబ్రేషన్స్ అయితే చూడటానికి అయితే మేము వెళ్తున్నాము. అక్కడికి మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తాం, ఓకేనా? సో ఇదండి ఈరోజు బ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూస్ వరల్డ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఆల్. బై బై. సో ఇదంతా కూడా మా ప్లే గ్రౌండ్. కిందంతా కూడా పిల్లలు చాలామంది ఆడుతూ ఉంటారు. ఇప్పుడు హాలిడేస్ కదా, సో క్రిస్మస్ హాలిడేస్, అందరూ పిల్లలంతా మంచిగా ఆడుకుంటున్నారు. సో నేనైతే ఇంకా జిమ్కి వెళ్ళిపోతున్నాను. జిమ్కి వెళ్ళే ముందు కొంతసేపు మా బాబుతో కింద ఆడుకొని వాడిని పంపించేసి వెళ్దాం అనుకుని అయితే వాడిని తీసుకొచ్చాను. కానీ వాడు ఇక్కడి నుంచి అయితే వెళ్ళనని గోల. ఇంకా ఎట్లాగో తప్పించుకొని నేనైతే ఇంకా నా క్లాస్కి అయితే వచ్చేసాను. Get some.
వెల్కమ్ బ్యాక్. సో గాయస్ మేమైతే మంచిగా ఇలా అయితే రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి కెఫేకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫుల్ ట్రాఫిక్, చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో మాదాపూర్ ఏరియాలో. మా చిన్నది నేను అయితే ఇట్లా అయితే మంచిగా రెడీ అయిపోయాము. ఎలా ఉంది ఏంటి కమెంట్ చేయండి. సో మా ఏరియా నుంచి అయితే ఇక్కడికి మాకు 20 minutes అయితే పడుతుంది. సో రీచ్ అయిపోయిన తర్వాత డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. స్టే ట్యూన్డ్. మేమైతే ఇంకా రీచ్ అయిపోయాం మాదాపూరు. సో ఫస్ట్ అయితే యాక్చువల్గా మాకు చాలా వెయిటింగ్ ఉంది. బుక్ చేసుకుంటే కూడా మాకు 40-50 minutes అయితే వెయిటింగ్ ఉండే దాంట్లో. సో అందుకని దానికి ముందుగా ఏకేఎస్ లివింగ్ రూమ్ అని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ఫస్ట్ అసలు అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్కి డెకరేషన్ ఎలా చేశారో చూసారా? అసలు ఎంత బాగుందో, కళ్ళు అయితే అసలు ఇంకా చెదిరిపోతున్నాయి, అంత బాగా డెకరేట్ చేశారు. సో ఆ టైం బీయింగ్లో మా చిన్నోడు కూడా నిద్రపోయాడు. సో అమ్మని కార్లో, బాబుని అయితే కార్లో ఉంచేసి మేమైతే ఫస్ట్ ఇక్కడున్న ఈ లివింగ్ రూమ్ అని చెప్పి ఉంది, ఎకోవైస్ లివింగ్ రూమ్ అని. సో దాని అంబియన్స్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము అని చెప్పి అయితే లోపలికి వచ్చేసాము. చూసారా కదా ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు క్రిస్మస్కి. సో ఇక్కడైతే క్రిస్మస్ ట్రీని అయితే పెట్టారు. చూసారు కదా ఎంత బాగుందో, కలర్ఫుల్గా అండ్ ఫుల్ లైట్స్తో అంతా కూడా. చాలామంది అయితే అక్కడే అందరూ క్రిస్మస్ ట్రీ దగ్గరే ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. మేము కూడా కొంతసేపు ఫొటోస్ తీసుకున్నాము. కానీ గైస్ చూస్తున్నారు కదా, చాలామంది గర్ల్స్ అయితే అందరు ఫొటోస్ తీసుకునే పనిలోనే ఉన్నారు. కానీ సో డిన్నర్కి వచ్చాము ఆర్ ఏదైనా కేఫ్కి వచ్చాము అని చెప్పి సెలబ్రేషన్స్ అవేమీ లేదు. ఓన్లీ ఫొటోస్, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టుకోవడానికి మాత్రమే వచ్చినట్లుంది నాకు తెలిసి. సో లొకేషన్ అయితే చాలా బాగుంది అండ్ అన్ని ఇన్స్టాగ్రామబుల్ ప్లేసెస్ లాగా అయితే ఉన్నాయి. సో బట్ నాకైతే చూసిన ప్రతి ఒక్కళ్ళు ఓకే, నేనంటే వ్లాగ్ చేసుకుంటున్నాను కాబట్టి మేబీ వీడియోస్ తీసుకుంటూ ఉండొచ్చు. సో ఆల్మోస్ట్ అందరు అబ్బాయిలు అయితే వచ్చిన బాయ్ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకి ఫొటోస్ తీయడమే సరిపోతుంది నాకు తెలిసి. సో ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్. సో ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా లోపలికి వచ్చేసాము. లోపల అంబియన్స్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మన క్రిస్మస్ తాతనైతే పెట్టారు.
కొంతమంది పిల్లలు కనిపించారు. ఇంకా మా వాడైతే ఇంకా ఆగలేదు. సో ఆ క్రిస్మస్ తాత దగ్గరికి వెళ్ళి పిల్లలతో ఆడుకొని ఆ తాత వచ్చి గిఫ్ట్లు ఇస్తాడు. అండ్ యాక్చువల్గా వాడు వచ్చిన మెయిన్ రీజనే తాత వస్తాడు, క్రిస్మస్ తాత గిఫ్ట్లు ఇస్తాడు అని చెప్పి రీజన్తో వాడైతే మాతో వచ్చాడు. సో చాలాసేపు క్రిస్మస్ తాత కనిపించడం పోవడంతో వాడు డిసప్పాయింట్ అయిపోయాడు. నిద్ర లేచిన వెంటనే ఫైనల్గా తాత అయితే ఉన్నాడు. సో హీ ఈజ్ వెరీ హ్యాపీ. చాలాసేపు అయితే అక్కడే ఆడుకున్నాడు. ఫైనల్లీ మాకైతే టేబుల్ దొరికేసింది. ఇంకా లోపలికి వచ్చేసాము. యాంబియన్స్ సో అంతా చాలా బాగుంది. సో ఇక్కడైతే ఇప్పుడు మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. చీజ్ పాస్తా అండ్ పిజ్జా అండ్ కోల్డ్ కాఫీ ఇంకా ఏదో అవన్నీ కూడా ఆర్డర్ చేసాము. సో ఇదిగోండి ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆర్డర్ ఫాస్ట్గానే వచ్చేసింది. మేమైతే లేట్ అయిపోతుందేమో ఈరోజు ఫుల్ క్రౌడ్ ఉన్నారు కదా అనుకున్నాము. బట్ ఆర్డర్ అయితే ఫాస్ట్గానే వచ్చేసింది. సో చాలా బాగుంది. మా బుడ్డోడు చూసారు కదా ఎలా యాక్ట్ చేస్తున్నాడో. సో ఇలా అయితే మేము ఫుడ్ని ఎంజాయ్ చేసాము. సో నెక్స్ట్ అయితే పిజ్జా ఆర్డర్ ఇచ్చాము కదా, పిజ్జా వచ్చేసింది. పిజ్జా కూడా చాలా బాగుంది. అన్నీ వేడివేడిగా అయితే వచ్చినాయి. చికెన్ పిజ్జా. సో మేమైతే చాలా రిలీజ్ చేసేసాము. సో మా డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఫుల్ ట్రాఫిక్ మాదాపూర్లో. సో ట్రాఫిక్ అంటే హైదరాబాద్ అంటే ట్రాఫిక్ అది అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఈ ట్రాఫిక్లో పడైతే మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో గైస్ చూస్తున్నారు కదా, ఇది ఇక్కడంతా శిల్పారామం దగ్గర మొత్తం సంక్రాంతి ఫెస్టివల్ కోసం అని చెప్పి మొత్తం లైట్స్ అన్నీ పెట్టేశారు. సో చాలా కలర్ఫుల్గా ఉంది. రైట్ సైడ్లో వచ్చేసి ఏఎంబి మాల్. మొత్తం హైదరాబాద్ అయితే న్యూ ఇయర్కి అండ్ క్రిస్మస్కి సంక్రాంతికి మొత్తం డెకరేట్ చేసి ఫుల్ కలర్ఫుల్గా ఉంది. సో మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే బ్యాక్ టు హోమ్. సో ఆన్ ద వేలో ఉన్నాము. సో పిల్లలైతే ఆన్ ద వేలో వెళ్తూ మంచి సాంగ్స్ పెట్టుకొని ఫుల్ జోష్గా అయితే మా వాడితో పాప ఎంజాయ్ చేస్తూ ఉంది. సో ఇంకా ఈ ట్రాఫిక్లో మేమైతే ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయిన వెంటనే మా కమ్యూనిటీలో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. సో అది మాకు తెలియదు. మేము వచ్చిన తర్వాత మా చిన్నోడైతే అక్కడికి డైరెక్ట్గా సెలబ్రేషన్ చూసేసి మా పాప వాడైతే డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోయారు. సో నేను కూడా కార్ పార్క్ చేసేసి అక్కడికి వెళ్ళి కొంతసేపు అయితే పిల్లలందరితో మళ్ళీ అక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని చెప్పి మళ్ళీ కొంతసేపు టైం స్పెండ్ చేశాము. సో ఇదండి ఈరోజు మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే ఇలా ఎంజాయ్ చేసాము. సో మీ అందరికీ నచ్చిందా? సో గాయ్స్ చూసారు కదా ఇప్పటివరకు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. Joy. Bye. Keep smiling. Keep watching. Bye bye.